ఈరోజు ముఖ్యంగా ఒక 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. 2 రకాల పిరమిడ్ మాస్టర్ల గురించి తెలుసుకుందాం. మొదటి రకం స్టేజ్ మీదకి ఎక్కి ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు, తర్వాత ఆ స్టేజ్ యొక్క ఆర్గనైజ్ చేసేవాళ్ళు, వాళ్ళిద్దరు కలిసి ఒక వర్గం. రెండవది వచ్చేసి వినేవాళ్ళు స్టేజ్ కింద. ఇక్కడ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఈ వినే వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి సమస్య లేదు. ఉన్న సమస్యల్లా స్టేజ్ పైన స్టేజ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళతోనే సమస్య ఉంది. స్టేజ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళేమో చేస్తున్నాం మేము డబ్బులు ఇవ్వండి అని వాళ్ళు పట్టుకుంటారు, వీళ్ళేమో చెప్పేవాళ్ళేమో వాళ్ళ యొక్క అంటే అందరూ కాదు. ఇక్కడ 90% మంది గురించి మాట్లాడుతున్నా నేను, అందరి గురించి మాట్లాడడం లేదు. ఇక్కడ ఇంకొక మాట, పత్రి సార్ నో జడ్జిమెంట్ నో కామెంట్ అనేటువంటి విషయానికి నేను బద్ధుడుగా లేను. దాన్ని నాకు పాపం వచ్చినా పర్లేదు. ఎందుకంటే ఆ రోజు భీష్ముడు పాండవుల సభలో ఆ అవమానం జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళను ఎందుకంటే వాళ్ళ నాన్నకు మాట ఇచ్చినానని చెప్పి ఏమీ చెప్పుకోకుండా ఊరికే ఉన్నాడు. తర్వాత అనుభవించినాడు, అబ్బస్ అయిపోయిన ఎన్నో రోజులు కష్టపడ్డాడు. కానీ నాకు పాపం వచ్చినా పర్వాలేదు, నేను ఈ నో జడ్జిమెంట్ నో కామెంట్కు నేను బద్ధుడును కాను. ఎందుకంటే పత్రిజీ యొక్క ఆశయాలు దెబ్బతింటే నేను చూస్తూ కూర్చోలేను, నేను భరించలేను. కాబట్టి పత్రిజీ యొక్క ఆశయాలను చెప్పుకోకుండా ఈ మాస్టర్లంతా వాళ్ళ ఎన్నో వ్యక్తిగతంగా నేర్చుకున్నటువంటి ఈ యొక్క అంశాలు చెప్తున్నా. దయచేసి చెప్పొద్దండి. పత్రి సార్ చెప్పాడు, కొన్ని వేల పుస్తకాలు నేను చదివినానని చెప్పినాడు. అన్ని వేల పుస్తకాలు చదివి ఆయన ఆచరించినాడు. ఎక్కడ ₹1 ఆయన జోబీలో లేదు, ఒక పావులా జోబీలో లేదు, ₹1 బ్యాంకులో లేదు, ఒక అడుగు నేల ఆయన పేరు లేదు. అంత అద్భుతంగా ఏదైతే చెప్పినాడో ఆ విధంగా జీవించినాడు. మరి అటువంటి పిరమిడ్స్ మాస్టర్ ఎప్పుడు నేను గురువుని అనలేదు, మీరు శిష్యులు అనలేదు, మనమంతా సహచరులము, మీరంతా దేవుళ్ళు అని చెప్పినారు. మరి అటువంటి ఆయనకి ఇచ్చేటువంటి మనం ఇదేనా? మనం ఏం చేస్తున్నాం? మన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటూ, ఎవరంతకు వాళ్ళు కోటలు కట్టుకుంటూ, ఎవరంతకు వాళ్ళకు సొంత ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటూ, ఎవరంతకు వాళ్ళు సొంత ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుంటూ, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చి ఎవరంతకు వాళ్ళు సొంత ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. అందరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనే పదాం. సొంతంగా ఇక్కడికి వచ్చేది, గ్రూపులు ఏర్పాటు చేసుకునేది. ఎందుకు ఏర్పాటు చేసుకుని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు పిరమిడ్ మాస్టర్లు ఆ చెప్పేటువంటి వాళ్ళ యొక్క ఫోటోలు వాళ్ళ ఫోన్ స్టేటస్ లో పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళను గురువుగా భావిస్తున్నారు. పెట్టుకోకూడదు అంటే ఎవరు పెట్టుకోరు, గురువు అయితేనే పెట్టుకుంటారు. లేకంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు ప్రేమతో చూసి పిల్లలతో పెట్టుకుంటారు. కాబట్టి దయచేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అంతా కూడా దీన్ని జాగ్రత్తగా పరిశీలించి, మీ దృష్టికి వచ్చిందో లేదో జాగ్రత్తగా పరిశీలించి, మనమంతా కూడా పత్రిజీ చెప్పినటువంటి 1000 జన్మలకు సరిపడే జ్ఞానం మన దగ్గర ఉంది. ఆ జ్ఞానాన్ని చెప్దాం. ఇంకొక విషయం, పత్రిజీ ధ్యాన మహాయాగంలో కానీ ఎక్కడన్నా కానీ గంటల తరబడి ఎప్పుడూ ఉపన్యాసం చెప్పలేదు. గంటల తరబడి ధ్యానం చేయించినాడు, కానీ 10 నిమిషాల్లో స్పీచ్ చెప్పినాడు. మనమేం చేస్తున్నాం? గంటల తరబడి మాటలు చెప్తున్నాం, నిమిషాల్లో ధ్యానం చెప్తున్నాం. ముఖ్యంగా ఏం చెప్తున్నాడు మన కొటేషన్? ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. మరి కాబట్టి మెయిన్ కావాల్సింది మనకు ధ్యానము. కాబట్టి అందరం ఈ విషయం గుర్తించి కన్ఫ్యూజ్ పెట్టకుండా పత్రిజీ జ్ఞానాన్ని పంచుతూ గంటలు ఎక్కడ క్లాసులు పెట్టినా, ముఖ్యంగా ఈరోజు ధ్యాన మహాయాగంలో కూడా చెప్పినారు. పత్రిజీ యాగంలో ఈ 2026 అంతా కూడా సైలెన్స్ అని పెద్దలు అందరూ చెప్పినారు. కాబట్టి వాళ్ళందరికీ చేతులెత్తి మరొకసారి నమస్కరిస్తున్నాను, సైలెన్స్ అని. కాబట్టి మనం అంతా కూడా ఈ 2026లో ఎక్కడ క్లాసులు చెప్పినా మ్యాక్సిమం సామూహికంగా ధ్యానం చెప్దాం. వ్యక్తిగత ఇమేజ్లు పెంచుకోవద్దు, అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం. ఇది పత్రిజీ యొక్క ఆశయాలను మనం నెరవేర్దాం. ఇంకొక చిన్న మాట, ప్రతి ఊర్లో ప్రతి ధ్యాన కేంద్రంలో పత్రిజీ యొక్క ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, వాళ్ళ శక్తి మేరకు, అడుక్కోవద్దు దయచేసి, దీనికోసం వాళ్ళ శక్తి మేరకు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ధ్యానముద్ర ఉన్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, దానిపైన పిరమిడ్ లో ధ్యానం చేస్తున్నట్లు గుర్తుగా మీకు చేతనైతే ఏర్పాటు చేయండి, లేకుంటే మీ ఇష్టం అది. ఎందుకంటే ఇది పత్రిజీ యొక్క మూమెంట్ ను తీసుకుని వచ్చినాడు. మనకు గుర్తుంటుంది, మనకి ఎప్పుడెప్పుడు ఆ విగ్రహాన్ని చూసేందుకు మనం ధ్యానం చెప్పాలా, పిరమిడ్ కట్టాలన్నట్టు ఒక ఇది వస్తుంది, ఎంకరేజ్ వస్తుంది. కాబట్టి దయచేసి ఇదొక్కటి ఏర్పాటు చేసి మనం అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం. విడిపోవద్దు, విడిపోతే లేదు, కలిసి ఉంటే కలదు సుఖం. మనం ముందుకు పోదాం, మనం ఆనందంగా ఉందాం. మనం అంతా దేహం వదిలిన తర్వాత పత్రి సార్తో ఉన్నత లోకాల్లో పోయి మరిన్ని ఉన్నతమైనటువంటి పనులు చేద్దాం, అంతా కలిసికట్టుగా ఉందాం. ఇక్కడతో పత్రి సార్తో తెగిపోలేదు మన బంధం. పై లోకాల్లో ఉంటాడు ఆయన, పై లోకాల్లో ఇంకా అద్భుతమైనటువంటి పనులు ఎన్నో మన ద్వారా మనం అంతా కలిసికట్టుగా చేద్దాం. సో ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు పత్రిజీ ట్రూత్స్ అనేటువంటి ఈ ఛానల్ను మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే భవిష్యత్తులో ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవాలు పత్రిజీతో ముఖాముఖి ఏ విధంగా వాళ్ళు గడిపినారనేటువంటి ఎన్నో విషయాలు వీడియోల ద్వారా పంపిస్తాం. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.